ఎట్లా ఫీల్ అయ్యారు అసలు పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యారని తెలిసిన వెంబటే? హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా నేను 2018లో కూడా రాసాను సార్. అప్పుడు పోస్ట్ లేవు నాకు. అప్పుడు మెయిన్స్లో కూడా బాగా మంచిగా వచ్చినాయి మాకు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒక డిఎస్సి కానిస్టేబుల్ ఒకే టైంలో రావడం వల్ల నేను కానిస్టేబుల్ చూస్ చేసుకొని బాగా కష్టపడి చదివాను ఒక 2 months నుంచి. ఈవెంట్స్ అట్లా కూడా బాగా ప్రాక్టీస్ అయ్యాను సార్. ఓపెన్ కేటగిరీలో వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు మా అమ్మగారు మా అన్నయ్య వీళ్ళు నాకన్నా హ్యాపీ ఒక 100 రెట్లు వీళ్ళు బాగా హ్యాపీ. ఎందుకంటే మా ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనేది మా నాన్నగారు ఆశయం. అది నేను నెరవేర్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్యామిలీలో ఇంత ముందు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదంటే మీదే మొదటి జాబ్? నాదే మొదటి జాబ్ సార్. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. ఎలాగైనా ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉండాలనేది మా నాన్నగారు ఆశయం. అది నేను నెరవేర్చినందుకు చాలా హ్యాపీగా. వ్యవసాయం చేస్తూనే మిమ్మల్ని చదివించారా? వ్యవసాయమే సార్. వ్యవసాయం కూలి పని కూడా చేస్తారు సార్ మా నాన్నగారు. వ్యవసాయం కూలి పనులు చేస్తూ మిమ్మల్ని చదివించారు? అవును సార్. మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకే. నేను సెకండ్ సార్ జాబ్ వచ్చిన వాళ్ళు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఊరు వాళ్ళు మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళు పలకరించే విధానం కావాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం. ఇంకా చెప్పలేను సార్, మాట్లాడలేదు దానికైతే. 2022 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. సో అది తర్వాత అక్కడ ప్రిలిమ్స్ అవడం, తర్వాత కేసులు పడడం, వాయిదాలు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ వెయిట్ చేసాను సార్. సక్సెస్ వస్తుందని యాక్సెప్ట్ చేసాం. మేమైతే వెయిట్ చేసాం దాని గురించి. ఫైనల్లీ సక్సెస్ అయ్యాం. చాలు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ సంబంధించి చాలా కృషి చేశారని చెప్తున్నారు. అంటే కేసులన్నీ 1 by 1 క్లియర్ చేయించడం, వెమ్మటే మెయిన్స్ పెట్టడం, గ్రౌండ్ ఇవన్నీ జరిగినాయి సార్. చాలా జరిగింది సార్. అన్ని ఫైట్ చేసుకుంటూనే వచ్చాం. అందరూ ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యి మొత్తం అందరూ పోటీ ఇవ్వడం వల్లే మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. గవర్నమెంట్ కి థ్యాంక్ యూ చెప్పా. నేను ఇంకేం చెప్పలేను సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? మీ కూతురు ఈ రోజు పోలీస్ యూనిఫామ్ వేసుకోబోతుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గవర్నమెంట్. ఎలా ఉంది మీ ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విధంగా పలకరిస్తున్నారు ఇప్పుడు? చాలా ఆనందంగా ఉంది. చాలా అడుగుతున్నారా మీ అమ్మాయి పోలీస్ అయిందంట? కానీ చాలా బాగా చదివింది, జాబ్ రప్పించుకుంది అని చాలా సంతోషం.